హలో నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్. న్యాయవేదిక స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, ఎఫ్ఐఆర్ని రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంది, ఎఫ్ఐఆర్ని అక్రమమైన కేసులు ఇరికించి ఎఫ్ఐఆర్ చేసి కేసుల పాలై ఇబ్బంది పడుతున్న సమయంలో మరి ఎఫ్ఐఆర్ని ఏ విధంగా రద్దు చేయొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా, ప్రతి వీడియోను పూర్తిగా వీక్షించండి, సమాచారాన్ని పొందండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఎఫ్ఐఆర్ అంటారు. సహజంగా మనము ప్రస్తుత సమాజంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కేసు పెడతారు. కేసు పెట్టాక ఒక వ్యక్తిని నానా ఇబ్బందులకు గురి చేయడానికి, ఆ వ్యక్తులపై కోపాన్ని తీర్చుకోవడానికి కంప్లైంట్స్ కొన్ని సందర్భాలలో ఏం చేస్తారంటే తప్పుడు సెక్షన్ల ద్వారా అతనిపై ఎఫ్ఐఆర్ చేయించి ఇబ్బంది పట్టేటటువంటి యొక్క ప్రయత్నాన్ని చేస్తుంటారు. అలాగే కొన్ని సందర్భాలలో పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్స్తో కుమ్మక్కై వారికి సంబంధం లేనటువంటి సెక్షన్స్ పెట్టి వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అయితే అక్రమంగా అనవసరమైనటువంటి కేసుని పెట్టి ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఆ ఎఫ్ఐఆర్ నుంచి మీరు ఏ విధంగా విముక్తి పొందాలి అంటే, ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రొసీజర్ 482 సెక్షన్ ప్రకారంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయవలసి ఉంటుంది. ఈ క్వాష్ పిటిషన్ దేని మీద వేస్తాం? మనం ఎఫ్ఐఆర్ మీదే వేస్తాం. ఎఫ్ఐఆర్ మీద ఎందుకు అంటే, ఎఫ్ఐఆర్లో నా పేరు పైన అక్రమంగా కేసు పెట్టారు, పలు విధమైన సెక్షన్లు పెట్టి నన్ను ఇబ్బందులు గురి చేశారు, ఆ యొక్క కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, దానికి నాకు ఎలాంటి సంబంధాలు లేవు, కాబట్టి నా దగ్గర వాటికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని అనుకొని ఉన్నటువంటి ఏ వ్యక్తులైనా సరే మీరు సిఆర్పిసి 482 సెక్షన్ ద్వారా క్వాష్ పిటిషన్ వేసి హైకోర్టులో ఎఫ్ఐఆర్ని రద్దు చేసేటువంటి యొక్క అధికారాన్ని మీరు కలిగి ఉంటారు. మరి ఎఫ్ఐఆర్ని ఎవరు రద్దు చేసే అధికారం కలిగి ఉంటారు? హైకోర్టు ఈ ఎఫ్ఐఆర్ని రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంది. కాబట్టి క్వాష్ పిటిషన్ ద్వారా మీరు మీపై అక్రమంగా చేయబడినటువంటి ఎఫ్ఐఆర్ని హైకోర్టు ద్వారా రద్దు చేయించుకోవచ్చు. అది మీ వద్ద ఉన్నటువంటి ఆధారాలను బట్టి. కాబట్టి సహజంగా మనము ఈ యొక్క తప్పుడు కేసులు, తప్పుడు యొక్క సమాచారాలు ఎక్కువగా మనం ఎందులో కేసులు చూస్తూ ఉంటే 498A ఎక్కువగా వీటిని చూస్తూ ఉంటాం. అంటే భార్య భర్త పైన కొన్ని సందర్భాలలో భర్త మంచి చూసుకున్నా కానీ వారి మధ్య కొన్ని చిన్న విభేదాల వల్ల వదిలేసుకోవడానికో లేదా తప్పుడు విషయాలు అతనిపై మోపి విడిపోవడానికో ఏదో కారణం చేత ఈ 498 అనేది వేస్తూ ఉంటారు. ఇందులో మనం ఎక్కువ చూస్తుంటాం. కాబట్టి దేనినైనా సరే, ఎఫ్ఐఆర్లో అయినా సరే, ఎలాంటి సెక్షన్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసినట్లయితే దానికి తగ్గ ఆధారాలు మీ దగ్గర ఉంటే ఈ యొక్క సిఆర్పిసి సెక్షన్ 482 ప్రకారంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఎఫ్ఐఆర్ని రద్దు చేయించుకోవచ్చు. మిత్రులారా, మరెన్నో మంచి వీడియోస్ కోసం వేచి ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.